ఎండతో పని లేకుండా టమాటాలని మనం ఇంట్లోనే పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేసేయండి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి. ఈ టమాటా పచ్చడి కోసం ఇలాగా 1 కేజీ టమాటాలు తీసుకొని ముందుగా శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా శుభ్రంగా ఇలాగా తుడిచేసుకొని తీసుకోవాలి. ఈ టమాటాలు మొత్తం ఇలా అడుగున భాగం మొత్తం కట్ చేసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మొత్తం ప్యాన్లో వేసేసుకోవాలి. ప్యాన్లో వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ టమాటా ముక్కలు మొత్తం ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా పచ్చడికి చింతపండు కోసం ఇక్కడ నేను ఒక 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 100 గ్రాములైనా వేసుకోవచ్చు. ఈ టమాటాలు అనేవి కొంచెం పుల్లగానే ఉంటాయి కనుక నేను 50 గ్రాములు మాత్రమే వేస్తున్నాను. ఈ చింతపండులోని ఇలాగా ఈనెలు ఇవి మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ చింతపండును విడివిడిగా చేసుకొని ఈ టమాటా ముక్కల్లో వేసేసుకోవాలి. టమాటా ముక్కల్లో వేసేసుకొని ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని టమాటాల్లోని నీరు మొత్తం ఇనికిపోయి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక పొయ్యి మీద వేరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఈ ఆవాలు ఇవి బాగా కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఈ టమాటాలు మూత తీసేసి మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతాయి. ఇలాగా కలిపి ఇవి మొత్తం బాగా నీరు అనేది ఇనికిపోయి గట్టిగా అయ్యేంత వరకు ఇలాగ కలుపుతూనే ఉండాలి. మూత తీసేసి కలుపుకోవాలి. మూత పెట్టేసామంటే మళ్ళీ వాటర్ అనేవి పడతాయి కదా, చట్నీలో వాటర్ పడితే మనకి పచ్చళ్ళు అనేవి నిలవ ఉండవు. అందుకని ఇలాగా మూత తీసేసుకొని 1 నిమిషం పాటు మెత్తగా అయ్యే వరకు ఉడికించేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని కింద పెట్టేసి టమాటా ముక్కలు మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ టమాటా పచ్చడికి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ తోటి కారాన్ని వేసుకుంటున్నాను. ఇది పచ్చి కారమే. ఈ కారం అనేది మనం మామూలుగా పట్టించుకున్న కారమే అన్నమాట. అదే గ్లాస్ తోటి 1/2 కప్పు వరకు ఉప్పును కూడా సాల్ట్ని వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ మనకి 1/2 కప్పు అయితే సరిపోతుంది. సరిపోకపోతే మనం చూసుకొని మళ్ళీ అయినా వేసుకోవచ్చు, అంతేకాని ఒక్కసారిగా వేసుకోకూడదు. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవు పిండి, మెంతి పిండి కూడా వేసేసుకొని ఈ పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా ఇలాగా బాగా కలిపేసేసుకోవాలి. అంతా కలిపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇది 2 సగాలుగా వేసుకోవాలి. మొత్తం ఒకసారిగా వేసేస్తే మనకి మెత్తగా గ్రైండ్ అవ్వదు కనుక నేను 2 సగాలుగా వేసుకొని 2 సార్లుగా వేసుకుంటున్నాను. ఇలాగా ఒకసారి వేసేసుకున్నాను. చూసారా, ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే బాండీలో నేను ఒక పక్క వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మిగతాది కూడా తీసేసుకొని ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని బాగా మెత్తగా అయిన తర్వాత ఈ 2 బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు పైన పొట్టు తీసేసి నల్లగొట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్లాసున్నర వరకు ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత మినపగుళ్ళు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఈ పోపు మొత్తం కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పోపు మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలో వేసేసుకోవాలి. పచ్చడిలో వేసేసుకొని పచ్చడి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవుతుందని మాత్రం అనుకోవద్దు. పచ్చడి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుందన్నమాట ఆయిల్ అనేది. ఇలాగ మొత్తం తడి తగలకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం పట్టుకునే ఏ పచ్చళ్ళైనా సరే 2 రోజుల వరకు కదిలించకుండా పక్కన పెట్టేసి బాగా మాగిన తర్వాత ఏదైనా గాజు సీసాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ తీసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి. తడి ఉంటే మనకి పచ్చళ్ళు అనేవి నిలవ ఉండవు, పాడైపోతుంటాయి. అందుకని శుభ్రంగా తుడిచేసుకొని పచ్చళ్ళని ఇలాగ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లేదా బయట పెట్టుకున్నా కానీ మనకి 6 నెలల వరకు స్టోర్ ఉంటుందన్నమాట. ఇలాగ ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు పెట్టుకున్న పచ్చడి చాలా అంటే చాలా బాగుంది. చూసారా, వేడి వేడి అన్నం వేసుకొని ఇలాగా కలుపుకొని తింటే చాలా బాగుంది. మరి ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.